ఆగండి సార్, లోపల నుంచి రావాలిగా. అది గ్యాసారా? మొదటిసారి నిన్ను చూసినప్పుడు ఆ. నా మనసు పడిపోయింది. ఆహా. రెండోసారి నిన్ను చూసినప్పుడు నా చేతులు పడిపోయాయి. మూడోసారి నిన్ను చూడగానే నా కాళ్ళు పడిపోయాయి. నాలుగోసారి నిన్ను చూడగానే మొత్తం పడిపోయాయి. మొత్తం పడిపోయి సార్ ఎందుకు చూసుద్దురా? సార్ ఏమన్నా హృతిక్ రోషన్ వెంకటరత్నం అయితేను మేడం వచ్చేసింది అసలు. అరే, అబ్బాయి ఇలాగే కాల్ జారిస్తాను నేను. ఏంటి మాస్టారు మంచి జోష్ మీద ఉన్నారు? ఇవాళ రేపు మా యూత్ అంతా ఇలాగే ఉన్నారు. ఎలా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. కాఫీ తర్వాత చూద్దాం. ఆ 4 మాటలు ఏంటో చెప్పండి. అంతేనా? అంతే. హాయ్ హాయ్ శ్రీమన్నారాయణ గారు. హాయ్ శ్రీ. గాలికి పోయే కప్ప గుడ్డకి తగిలించుకోవడం అంటే ఇదే. హాయ్ శ్రీ. హాయ్. మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఈ లోపు మన సంస్కృతం ఏదో సోది చెప్తుంటే నాదే సోదా, ఆయన ఏమో చిలక పలుకులా. ఏంటి మ్యాటరు? లుక్స్ జరిగాయంట. ఇవన్నీ రొటీన్ గా జరిగేవే కదా. సరే, వీకెండ్ ఈవినింగ్ ఏంటి ప్రోగ్రామ్? ఏమీ లేదు. గ్రేట్. మా ఇంటికి డిన్నర్ కి రావాలి. వాట్ స్పెషల్? మీరు రావటమే. మరి మన మాస్టర్ గారు కూడా వస్తున్నారా? ఏంటి మాస్టారు? అంటే ఆయన ఈవినింగ్ 6 to 10 వరకు Yeah. ఎండమావులు టీవీ సీరియల్లో బిజీగా ఉంటారు. నేను లింక్ మిస్ అయితే సింక్ అవ్వదు. పైగా ఆయన డైటింగ్ లో ఉన్నారు. చేస్తే నువ్వు డైటింగ్ చేయాలి. ఎందుకు చేయాలి? డోంట్ ఫర్గెట్ శ్రీ. బాయ్ బాయ్. మాకేమో ఉట్టుంటి మాటలా, ఆయనకేమో మంచి మంచి డిన్నర్లా. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. హాయ్. హాయ్. రండి. అప్పుడే తలిపేసాడేంటి? ఓ, థ్యాంక్ యూ. ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. ఓపెన్ చేయమంటారా? ఓపనా? ఎవరైనా డ్రెస్ బాగుందంటే థ్యాంక్స్ అంటారు, లేకుంటే సంస్కృతంలో కృతజ్ఞతలు అంటారు. ఇదేనా అంటుండేట్రా? కాసేపు ఆగైనా ఓపెన్ చెయ్యాలిగా. తీయండి. నా వల్ల కావట్లేదు, మీరే విప్పండి. చిన్నముడేగా, లాగితే ఊడిపోతుంది. లాగే. ఈయన పైకి రాముడు, లోపల కృష్ణుడు. ఏం వాయిస్తున్నాడు ఆ ఫ్లూటు? ఎలా ఉంది? బాగుంటుంది అనుకున్నాను కానీ ఇంత బాగుంటుంది అనుకోలేదు. ఆహా, ఐటమ్స్ అన్ని అదిరిపోయాయి. మొదలు పెడదామా? మొదలు పెడతావా? మీకు తొందర ఎక్కువ అనుకుంటాను. వేడి మీద ఉన్నప్పుడు ఆలస్యం చేయకూడదు. ఓ పట్టు పట్టేయడమే. రా. హే, 2 నిమిషం కాలేదు, అప్పుడే అనిపించేస్తున్నాడు. నాకు కరెంటు పోతే భయం అండి. కూల్ కూల్. కరెంటు పోతే భయమని వెళ్ళి ట్రాన్స్ఫారాన్ని మాటేసుకుంటున్నావు కదే. అబ్బో, వీడియో కనపడకపోతే కనపడకపోయింది, ఈ ఆడియో వినలేకపోతున్నా. నా వల్ల కాదు. భోజనం చాలా బాగుంది. గ్రేట్ జాబ్. నేను చేసుకోబోయేవాడు ఎవడో గాని చాలా అదృష్టవంతుడు. టేక్ కేర్. ఇంకెవడు? నువ్వే.
సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే ఎక్కడైనా తెచ్చి ఒకటే దొరికిచ్చి అక్కడేదో తెచ్చి ఆడిస్తుంటానే రామ 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 రే అది సోమాలే లేని ప్రేమ ప్రేమ రే కృష్ణ 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 రే ఉష్ణోగ్రత పెంచేస్తానే శానా శానా రే సింహమట్టి చిన్నోడే వేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే ఫిజిక్లో ఫిజిక్స్ నే చదివేస్తున్నాడే కసక్కుల్లో కెమిస్ట్రీని కలిపేస్తున్నాడే సోపుల్లోని సైకాలజీ చదివేస్తా చూడు చీకట్లోని టెక్నాలజీ చూపిస్తాడు లపాలజీ జిపాలజీ మొత్తం నేర్చాడే చపాలజీ తిండాలజీ నేర్పిస్తానే ఒకాలజీ కేటాలజీ పెట్టించేందుకు పట్టా పొందాను అయ్యయ్యో రామ 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 అయ్యో రామ రే అది సోమాలే లేని ప్రేమ ప్రేమ రే కృష్ణ 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 రే ఉష్ణోగ్రత పెంచేస్తానే శానా శానా రే హాయ్ హాయ్ ఆటోగ్రాఫే చేస్తానంటాడే బయోగ్రఫీ రాస్తానంటాడే టీపీ ఫోటోగ్రఫీ తీస్తా ఉంటాను గ్రఫే లెక్క బ్యూటీ గ్రఫీ ఇస్తా ఉంటాను పిచ్చి రెచ్చి పేరాగ్రఫీ సరిపోదంటాడే కచ్చి కచ్చి కొరియోగ్రఫీ కావాలంటానే కేజీ కేజీ చెమటోగ్రఫీ పట్టించేందుకు పుట్టి పెరిగాను అప్పప్ప రామ 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 రే అది సోమాలే లేని ప్రేమ ప్రేమ రే రామ 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 రే కృష్ణ 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 రే చెప్పు, ఎక్కడున్నారు? నాకు తెలియదని చెప్పానా? మర్యాదగా మా వాడిని వదిలే. ఇప్పుడు
తెలుసా? హైదరాబాద్ లో ఏదో కాలేజ్, అదే కాలేజ్ నాకు తెలియదు. హైదరాబాద్ ఏదో కాలేజ్ అంటే వెతకండి. ఇంకెంతసేపు పడుతుంది? ఇంకా టైం పడుతుంది. నువ్వు బండి రెడీ చేసుకుని క్యాంపస్కి వచ్చాయి, నేను నడుతున్నాను. అలాగే సార్. డిస్టెన్స్ ఏం చూస్తున్నావు? బుక్కు. బుక్కు కాదు, నీ లుక్ మాకు తెలుసు. ఏ ఆటో ఏంటిది? ఎంతమందిని ఎక్కిస్తావు? ఈ సర్వీస్ ఆటో అమ్మా, ఇలా ఎక్కించుకోపోతే మాకు గిట్టుబాటు అవదు. ఎక్కించు, మమ్మల్ని తొక్కించుకో. బ్రేక్ వేసినప్పుడు తగులుతారు, స్పీడ్ ఎక్కువైనప్పుడు తగులుతారు, స్టీరింగ్ తిప్పితే తగులుతారు. ఇచ్చే 3 రూపాయలకి ఫుల్ ఎంజాయ్మెంట్. ఏయ్, చదువుకో. అబ్బో, క్యాంపస్ లో రెస్పెక్ట్ బానే ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎన్నిసార్లు ట్రై చేసినా పట్టలేదురా. హాయ్, ఐఎమ్ న్యూ స్టూడెంట్. ఓ హాయ్. నన్ను ఒకడు హెరాస్ చేస్తున్నాడు. మా కాలేజ్ లో హెరేజా? ఎవడాడు? వాడా? కాదు, వాడా? ఆ, ఎక్కువగా కొట్టద్దండి, ఏదో 2 దెబ్బలేసి పంపించండి. అమ్మో, రౌడీ అనుకుంటా. ప్రిన్సిపల్ సార్. ప్రిన్సిపల్ గారు, నేను న్యూ జాయినింగ్ అండి. తెలుసమ్మా, మన క్యాంపస్ కి సెక్యూరిటీ పెంచాలండి. ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకమ్మా? క్యాంపస్ లోకి ఎంటర్ అయి ఒకడు నన్ను హెరాస్ చేస్తున్నాడు సార్. ఎవరమ్మా అతను? ఇది అన్ఎక్స్పెక్టెడే. ఈ కాలేజీకి సెక్యూరిటీయే అతనమ్మా. పేరు శ్రీమన్నారాయణ, పర్ఫెక్ట్ ప్రొఫెసర్. ఈ క్యాంపస్ లో ఎవరికి ఏ ఆపద వచ్చినా అతనే ముందుంటాడమ్మా. అతని గురించి మాట్లాడుతుంటే ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఓ శ్రీమన్నారాయణ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీ. తను జానకని బిట్స్ బిరానీలో ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ చేసి మన కాలేజీలో జాయిన్ అయింది. హాయ్. సారీ సార్, మిమ్మల్ని చూస్తే ప్రొఫెసర్ లా లేరు సార్. సారీ సార్. ఇట్స్ ఓకే. బై ద బై, నేను చూసింది బుక్కే. ఏం చూసాడమ్మా? ఇంతకీ మీరెవరు? అటెండరా? నువ్వు పర్సనాలిటీ చూసి పోస్ట్ ఫిక్స్ అవుతావా? కుర్రగా ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్ కాదు, ఎర్రగా ఉన్న వాళ్ళందరూ లెక్చరర్స్ కాదు. హైట్, పర్సనాలిటీ, కలర్ తక్కువ ఉన్న బ్రిలియంట్ లెక్చరర్స్ చాలా మంది ఉంటారు. చాలా. సార్ సార్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ ఏం చూశాడు? బుక్ సార్. ఏ బుక్? ఇది ఈ బుక్ మాత్రమే చూశాడమ్మా. నా జీవితాన్ని బుక్ చేసేసాడు. ఆ చూపు తిప్పుకోకుండా నువ్వే ఎలాగోలాగా అతన్ని బుక్ చేయాలమ్మా. నేను చెప్పింది నీకు అర్థమైంది. నీకు అర్థమైందన్న విషయం నాకు అర్థమైంది. ప్లీజ్ యూ కెన్ డూ. నువ్వు డూతావు అన్న విషయం నాకు అర్థమైంది. ప్లీజ్ యూ డూతావు. ఏంటివి? ఏంటివంటే వేలు చూపిస్తావేంటి? వెళ్ళమని చెప్పానా? లాస్ట్ ఇయర్ కాలేజ్ టాపర్ వి కదూ? ఏంట్రా అవి? ఏంట్రా అవి? తెలియదు సార్. ఏంటవి? నాకేం తెలియదు సార్. అది రూమ్ నెంబర్ 6 లో విక్కీ సార్. నాకేం తెలియదు సార్.